గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. అయోధ్య రామాలయం మనం ఎంత గొప్పగా ఎంత ఫైట్ చేస్తే గాని ఆ రామ మందిరం నిర్మాణమైందో మనందరికీ తెలిసిందే. అయోధ్య రామ మందిరం ధ్వజారోహణం అట్లాగే నిన్న అతిపెద్ద జెండాని మనం చాలా సంతోషకరంగా అండ్ ఆహ్లాదకరంగా దాన్ని ఎగరవేసుకొని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వెళ్ళి అక్కడి నుంచి మాట్లాడిండ్రు కూడా. ఇక రామ మందిరం మీద గతం నుంచి కూడా ఏదో ఒకటి అనడం, దాన్ని పేల్చేస్తామని, ఇంకోటి చేస్తామని, ఇట్లా ఏ దేశం మాట్లాడుతుందో మనకు తెలుసు, పాకిస్తాన్. మళ్ళా నిన్న కూడా ఏదో వాళ్ళ దేశం గురించి ఆలోచించుకోవాల్సిన ఆ దేశము మన దేశం మీద ఎందుకు ఏడవాలా, ఇది చాలా మంది మాట్లాడుతున్నారు. మనతో పాటు డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు ఫారూక్ షుబ్లీ గారు. ఆయన సోషల్ యాక్టివిటీస్ట్ యాజ్ వెల్ యాజ్ ఎంహెచ్పిఎస్ అధ్యక్షులు కూడా. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎందుకు సార్ అంటే మనం ఏది చేసినా మన దేశంలో మనం మంచిగున్నా కూడా చూడలేకపోతుంది ఆ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్. ఏం సార్, మనం ఏం పాపం చేసినాం? ఎందుకు ఇట్లా మనం అంటే పండగ జరుపుకోవడమే వాళ్ళకి అసలు నచ్చట్లేదా? ఎందుకు అట్లా పిచ్చి పిచ్చిగా వాగడం ఎందుకు? అందరికన్నా ముందు మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి తమరికి అందరికి కూడా నమస్కారం అమ్మా. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఒకటి ఏంటంటే, వారు ఏదైతే జెండా అంశం గురించి మాట్లాడుతున్నారో, ఏదైతే జెండా ధ్వజారోహణ ఏదైతే జరిగిందో ఆ అంశంపై వాళ్ళు మాట్లాడుతున్నారో, మేము ఇదే ధ్వజారోహణ మా భారతదేశ త్రివర్ణ పతాకాన్ని పాకిస్తాన్ గడ్డపై ఎగిరివేస్తే సరిపోతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. మాకెందుకు వచ్చిన ఈ తలకాయ నొప్పి అంటే కనుక, ఆ తలకాయ నొప్పి ఏంటంటే 1947లో జరిగినటువంటి ఏదైతే ట్విన్ నేషన్ థియరీ ఉందో, ఆ పాకిస్తాన్ని మనం డివైడ్ చేయటం వల్లనే ఇదంతా కూడాను తలకాయ నొప్పి మనకి మోసుకుని వచ్చింది. మేమైతే చాలా స్పష్టత ఉంది మా దగ్గర. మేమైతే మళ్ళా ఇంకొకసారి, ఇంతకు ముందు ఒకసారి మోహన్ భగవత్ గారు కూడాను ఒక మంచి మాట చెప్తున్నారు. అదేంటంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు, మేము అఖండ భారతదేశం వైపుకి అడుగు పెట్టాలని చెప్పేసి. ఎస్, అఖండ భారతదేశం వైపుకి కనుక భారతదేశం అడుగు పెడితే కనుక అందులో అందరికన్నా ముందు వరుసలో ఈ దేశం ముస్లింలు ముందు వరుసలో ఉంటారని చెప్పేసి నేను సవినయంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే భారతదేశ ఏదైతే మన స్వాతంత్ర ఉద్యమం ఉందో, ఆ స్వాతంత్ర ఉద్యమంలో అందరికన్నా పెద్ద పాత్ర, చాలా స్పష్టమైనటువంటి పాత్ర ముస్లిం సమాజం తరపు నుంచి ఉంది. అదేవిధంగా ఈరోజు పాకిస్తాన్ ఏదైతే ఒక మైండ్ సెట్ ని తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నారో, దీన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి లేకపోతే తెలంగాణలో ఉన్నది కాదమ్మా, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడాను దాన్ని ముక్త కంఠంతో మేము ఖండిస్తున్నాము. అసలు నీ నువ్వేదో నీ నీ సంగతి ఏదో నువ్వు చూసుకో, లేకపోతే నువ్వు కడుక్కోవాల్సిన చోట నువ్వు సరిగ్గా కడుక్కో. మా సంగతి నీకెందుకు? మేము ఎలాగున్నా, మాకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఎస్ ఉన్నాయి. కానీ అది నా ఇంట్లో సమస్యలు. ప్రతి మనిషికి రెండిళ్ళు ఉంటాయి. ఒకటేమో తను నివసించే ఇల్లు అయితే, రెండో ఇల్లు తన దేశము. ఇక్కడ నివసిస్తున్నటువంటి ముస్లింలకు కూడాను రెండు ఇల్లులు ఉన్నాయి. ఒకటి తను నివసిస్తున్నటువంటి ఇల్లు అయితే, రెండో ఇల్లు, అతిపెద్ద ఇల్లు ఈ దేశం. ఈ దేశం యొక్క ఏదైతే అంశం ఉందో, మేము ఇంటి లోపల మేము మాట్లాడుకుంటాము. ఇంటి బయట యు ఆర్ నోవే కన్సర్న్. హూ ద బ్లడీ హెల్ యు ఆర్? నువ్వు ఎవరివి మాట్లాడటానికి? నాకు అనేకమైనటువంటి ఇష్యూస్ ఉండవచ్చు, అనేకమైనటువంటి అంశాలు ఉండవచ్చు. అవన్నీ మేము సెటరేట్ చేసుకుంటాం. నీకు అనవసరమైన అంశం కదా. అలాగైతే కనుక మేము అనేకమైనటువంటి విషయాలు నీ గురించి మాట్లాడాలి. కాకపోతే మా దగ్గర అంత సమయం లేదు. ఎందుకంటే మేము రాబోయే రోజుల్లో అంటారు ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో మా దేశం వెళ్ళాలంటే కనుక ఇటువంటి చిల్లర విషయాలపై మాట్లాడేటటువంటి సమయం గాని సందర్భం గాని మా దగ్గర లేనే లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఎటువంటి ఒక డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది సార్. డైరెక్ట్ వాళ్ళు మాట్లాడుతుంది కూడా అదే. అంటే ఏంటి, మైనార్టీలపై వివక్ష ఇది, ఇస్లాం పట్ల వివక్ష ఇది, ఇస్లామిక్ వారసత్వాన్ని నాశనం చేస్తోంది ఆ దేశము. సో ఒక వాళ్ళనే కావాలనుకుంటుంది, మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తోంది అని చెప్పే ప్రయత్నం చేస్తోంది డైరెక్ట్. ప్రపంచంలో అత్యధిక శాతంలో అత్యధిక ముస్లింలు చాలా సేఫ్గా, గౌరవంగా, హ్యాపీగా, సంతోషంగా
ఎక్కడైనా నివసిస్తున్నారంటే కళ్ళు మూసుకొని మేము గుండెలపై చేసుకొని చెప్పగలము అది భారతదేశం అని చెప్పేసి. భారతదేశం ముస్లిం కంట్రీ కాదు. భారతదేశంలో కేవలం ఒక రిలీజన్ ఏం లేదు. అయినా కానీ ఒక ముస్లిం అయి ఉండి నేను ఆ మాట అంటున్నానంటే ఇది ఎవరి గొప్పతనం? ఈ గొప్పతనం ఈ దేశంలో నివసిస్తున్నటువంటి మెజారిటీ సోదరులు అందరు ఎవరు. కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలకి దాన్ని అందరిపై దాన్ని చేయడం అనేది అది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఇక్కడ ఇంకో అంశం మీరు గమనించాలి. మీరు డివైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి పాకిస్తాన్ చాలా చాకచక్యంగా కుట్ర పన్నుతుంది. ఆ కుట్ర ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏదైతే ఇష్యూస్ జరుగుతున్నాయో మా ముస్లిమ్స్ ని ఎలిమినేట్ చేయడానికో లేకపోతే ముస్లిమ్స్ ని టార్గెట్ చేస్తూ లేకపోతే ఇటువంటి అంశాలు ఎప్పుడైతే జరుగుతుంటాయో యువతని పెడదోవ పట్టించడానికి లేకపోతే యువతని టార్గెట్ చేయడానికి ఇటువంటి కుట్రలు పాకిస్తాన్ చాలా స్పష్టంగా పంతుంది. అదేమిటంటే మీతో చూసారా ఇలా అన్యాయం జరుగుతుంది, మీతో చూసారా అన్యాయం జరుగుతుంది అనేటప్పటికీ ఒక రకమైనటువంటి ఫీలింగ్ లో మనిషి నెట్టివేయబడతాడు. అటువంటి మైండ్ గేమ్ ని పాకిస్తాన్ ఆడుతుంది. అది ఆడి ఏం చేస్తుందంటే ఇదంతా కూడాను ఇక్కడ నివసిస్తున్నటువంటి ముస్లింలపై దీని యొక్క ప్రత్యామ్నాయం కొంతమంది హిందూ ఎక్స్ట్రీమిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడాను పాకిస్తాన్ అంటే ఇంకా భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముస్లింలు కూడాను పాకిస్తాన్ తో ముడిపెట్టి వాళ్ళ మీద మాట్లాడటం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఇది టూ వే, రెండు వైపుల నుంచి మనం ఆలోచించాల్సినటువంటి. వాళ్ళు చాలా చాకచక్యంగా డివైడ్ అండ్ రూల్ పాలసీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నము పాకిస్తాన్ చేస్తున్న సంగతి మనం మర్చిపోకూడదు. అదే విధంగా మీరు ఇంకోటి కూడా మర్చిపోయారు. ఏది ఈ మన ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు అప్పుడు కూడాను ఈ హాషిమ్ మునీర్ కుక్క ఇంకొక మాట అన్నాడు, మేము వచ్చి ఇక్కడ మేము జెండా ఎగరవేస్తాం, పాకిస్తాన్ జెండా ఇస్లామిక్ జెండాని మేము దీనిపై ఎగరవేస్తాము అని చెప్పేది. నువ్వు ఎవడవా? నువ్వు ఎవడివి? నీకేంటి పని? నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే కనుక నువ్వు కరెక్ట్ గా 5 రోజుల్లో మొత్తం కూడాను నువ్వు తోక మడిచి నువ్వు పారిపోయినటువంటి వాడివి. నువ్వు ఈ రోజున పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక రకమైనటువంటి కుట్ర. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి అంశం అదేంటంటే ఏదైతే మన రామ మందిరం ఇష్యూ ఉందో, సరే రామ మందిరం వ్యవహారంలో ఏం జరిగింది ఏం జరగలేదు అనేది 1992 డిసెంబర్ 6వ తారీఖు నుంచి తీసుకొని ఈ రోజు వరకు మనం ప్రతిదీ కూడాను మన కళ్ళ ముందు ఉంది. దాదాపు 33 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడాను ఈ రోజు దాని గురించి మాట్లాడుకునేటటువంటి పరిస్థితిలో ఈ రోజు మన భారతదేశ ప్రజలు ఎవరు లేరు. సరే, ఈ జడ్జిమెంట్ రాకముందు కొన్ని అంశాలు నేను మీకు గుర్తు చేస్తాను. సరే, ఇది ఆస్థాకి బునియాద్ అంటే నమ్మకాలు విశ్వాసాల పునాదులపై మేము ఈ జడ్జ్మెంట్ అనేది ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు. దాన్ని భారతదేశ ముస్లింలు చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఎలా ఉన్నా కూడా గానీ మేము దాన్ని స్వాగతిస్తాము అని చెప్పారు. మీరు ఒక్కసారి గమనించాల్సిన అంశం ఏంటంటే దీన్ని మీరు రీల్ చేస్తారో లేకపోతే మీరు ఏ రకంగా దీన్ని జనాల్లోకి తీసుకెళ్తారో తీసుకెళ్ళండి. మనకి వ్యతిరేకంగా వచ్చింది అని చెప్పేసి చాలా మంది భావిస్తారు. కానీ వాస్తవానికి ముస్లింలకు వ్యతిరేకంగా రాలేదు. ముస్లింలకు చాలా అనుకూలమైనటువంటి అంశాలు అందులో ఆ జడ్జ్మెంట్ లో ఉన్నాయి. ఆ జడ్జ్మెంట్ మొత్తం చదివిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అందులో చాలా స్పష్టంగా చెప్పబడింది. అక్కడ రామ మందిరం గురించి ప్రస్తావించక ముందు కూడాను బాబ్రీ మస్జిద్ అక్కడ ఉంది అన్న సంగతిని చాలా స్పష్టంగా అందులో ప్రస్తావించున్నాయి. అనేకమైనటువంటి ఇతర అంశాలు కూడాను అందులో ప్రస్తావించున్నాయి. కానీ ఎక్కడ కూడాను ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఒక్క ముస్లిం గాని లేదంటే కనుక ఒక్క ముస్లిం సోదరుడు గాని లేకపోతే ఒక ముస్లిం ఆర్గనైజేషన్ గాని రోడ్డు మీదకి రావడం కానివ్వండి లేకపోతే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం కానివ్వండి, మీరు ఒక్కడైనా కానీ చూపించండి, ఛాలెంజ్ చేస్తున్నాను నేను మీకు. ఇది దేశ గొప్పతనం. ఈ గొప్పతనాన్ని చిన్నాభిన్నం చేయటానికి మేము ఎలా వచ్చినా కానీ దాన్ని మేము స్వాగతించలేకపోయినా కానీ గౌరవించాం తల్లి. మీరు ఈ అంశాన్ని మీరు ఇన్వర్టెడ్ కామర్స్ లో మీరు గమనించాలి. ఎస్, నేను కూడాను ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మీడియా ముఖంగా చెప్తున్నాను, ఇవాళకి కూడాను కాదు, మేము సచ్చేంత వరకు మేము దాన్ని స్వాగతించలేకపోయినా కానీ గౌరవిస్తాము. ఎందుకంటే ఇది ఈ దేశం యొక్క మట్టిలో ఉన్నటువంటి లౌకిక భావం. ఇది మా మనసుల్లో ఉన్నటువంటి ఇతర మతస్థులపై మా హిందూ సోదరులపై మాకు ఉన్నటువంటి గౌరవం అభిమానం. మా ఇతర సోదరులు మా మనసుల్లో ఏదైతే వారి యొక్క విశ్వాసం ఉందో ఆ విశ్వాసంపై వారి యొక్క విశ్వాసాలు ఎందుకు మనం డిస్టర్బ్ చేయాలి అని చెప్పేసి ఈ అంశంలో ఒక్కసారి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ప్రూవ్ చేస్తే, రెండో అంశము గోమాంసం తినటం మానేశారు. గోమాంసం తినమాకండి అని చెప్పేసి పెద్ద పెద్ద మద్రసాలు ఫత్వాలు ఇచ్చినాయి. గోమాంసం తినటం నాకు హలాల్, నాకు ఆమోదయోగ్యమైనది.
కానీ దాన్ని మీరు వదిలివేయండి అని చెప్పేసి మన ముస్లిం పండితులు, పెద్ద పెద్ద మద్రసాలు దానిపై ఫత్వా ఇచ్చాయి. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. ఈ దేశం యొక్క గొప్పతనాన్ని చిన్నాభిన్నం చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం సో ఎస్ సార్, మీరు ఇంతకు ముందు అన్నట్టుగా గౌరవిస్తున్నాం కానీ స్వాగతించట్లేదు ఒకటి. తర్వాత మీరు అదే గోమాతని హలాల్ చేసి తింటాము, అది కూడా మదర్సాలు డిసిషన్ తీసుకున్నాయి కాబట్టి మేము పాటిస్తున్నాం అంటున్నారు. అంటే మీ మీద ఒక రకంగా మీరు ఖచ్చితంగా ఇది చేయాల్సిందే అంటే ఇష్టం లేకుండా మీరు ఆమోదించాల్సిందే అని మీరు అట్లా ఫీల్ అవుతున్నారా? దాన్నే పాకిస్తాన్ క్యాష్ చేసుకుంటుందేమో మరి, అందుకే డివిజన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుందేమో. అది అయి డివిజన్ ఉండొచ్చు కదా సార్. తీసుకోవడానికి ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే చాలా స్పష్టంగా మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో 1992లోనే దీనిపై చాలా డిస్కషన్ జరిగిందమ్మా. అవును అప్పట్లోనే దానిపై చాలా డిస్కషన్ జరిగింది. చాలా మంది ఇటువంటి ఇది కాకుండా దీన్ని డివైడెడ్ బై 2 చేయటమో, లేకపోతే దీన్ని ఎమికబుల్ గా మనం దీన్ని సాల్వ్ చేసుకుందామని చెప్పేసి అనేకమైనటువంటి అంశాలు వచ్చినాయి. ఇది ఇవాళ వచ్చింది కాదు. కాకపోతే విశ్వాసాల పునాదులపై దీనికి మీరు జడ్జ్మెంట్ ఇస్తున్నారంటే కనుక జడ్జ్మెంట్ అనేది విశ్వాసం ఆధారంగా ఉండదు అనేది ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం. ఈ అంశాన్ని దీన్ని మనం ఎంత తవ్వినా కానీ అనవసరం అండి. అది చరిత్ర అయిపోయింది. ఇంకా దాన్ని తీసుకొని మళ్ళా మన మధ్యలోకి కాన్ఫ్లిక్ట్ తీసుకొని రావాల్సినటువంటి అవసరం లేదు. ఆ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. ఇది మీరు ఇక్కడ గమనించాలి. దాన్ని మనం ఖండం చేయాలి. మీరు ఇలా ఆలోచిస్తున్నారంటే కనుక ఖచ్చితంగా దాన్ని మేము ఏ రకంగా మేము స్వాగతిస్తాము కానీ గౌరవిస్తాం అంటున్నాము. మీరు చాలా చాలా కీన్ గా ఈ అంశాన్ని మీరు గమనించాలి. మేము ఆ రోజు కూడాను అదే స్టేట్మెంట్ ఇచ్చాం, ఇవాళ కూడాను అదే మాట మీద ఉన్నాం. ఈ అంశంలో పాకిస్తాన్ ఈజ్ నోవే కన్సర్న్. వాళ్ళు మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదు. వాళ్ళ యొక్క సరిగ్గా వాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది. అంటే నేను అటువంటి వర్డ్స్ నేను యూజ్ చేయలేను కాబట్టి నేను జస్ట్ ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి వదిలేస్తున్నాను. వాళ్ళు సరిగ్గా కడుక్కుంటే చాలు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏంటి, వాళ్ళకి ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే అంత దారుణంగా తయారై ఉంది. చెప్పండి మేడం. సార్, వాళ్ళ దేశంలో ఉన్న సిచ్యువేషన్ వాళ్ళకి తెలిసి కూడా ఎందుకు పదే పదే మన దేశం మీద ఏడవడం ఎందుకు? అట్లాగే మైనార్టీలు సపరేటు, అసలు మా వాళ్ళు మైనార్టీలు ఒట్టిగా ఆ దేశంలో ఉండిపోయారు అన్న టైప్ లో క్రియేషన్ చేస్తోంది. వాళ్ళ పనే అదమ్మా వాళ్ళది. వాళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో రకంగా దీన్ని ఒక కాన్ఫ్లిక్ట్ చేయాలి, ఇష్యూ బేస్డ్ గా తీసుకెళ్ళాలి అనేది వాళ్ళ యొక్క కుట్ర. వాళ్ళు డైరెక్ట్ అంతకు గానే మించి ఇంకేం చెప్తున్నారు, లేదు. దీనికి నేను అంతర్జాతీయ సమాజం గమనించాలి అని కూడా యుఎన్ కోరుతున్నది. యుఎన్ యుఎన్ కూడా తీసుకెళ్తామని చెప్పేసి. అవునండి. ఇప్పుడు మీకు మీరు ఒక అంశం అమ్మా. ఇప్పుడు నా ఇంట్లో అన్యాయం జరుగుతుంది, అని చెప్పేసి మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ స్వీకరిస్తారా? నా ఇంట్లో అన్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీ కంప్లైంట్ స్వీకరిస్తారా? మీరు ఎవరు కంప్లైంట్ ఇవ్వడానికి? మీకేంటి సంబంధం? మీరు ఎందుకు ఇస్తారు? అసలు మినిమం కామన్ సెన్స్ కదా. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ కంప్లైంట్ ఇస్తే అప్పుడు మీరు చెప్పినట్టుగా ఇది ఉంటుంది. కానీ ఇక్కడ ఇన్ని రోజులు అయిపోయింది. ఎప్పుడు వచ్చిందమ్మా అది జడ్జ్మెంట్? ఎప్పుడు వచ్చింది? మన మందిరం కూడాను పూర్తయిపోయింది. మన అనేక విధాలుగా ఇప్పుడు ఆ అంశమే మనకి ఇక్కడ డిస్కషన్ లేకుండా క్లోజ్ చేసేసుకుని మనం హ్యాపీగా ముందుకెళ్ళిపోతున్నాం. ఇటువంటి సిచ్యువేషన్ లో దీన్ని మళ్ళా రిపీటెడ్ గా మళ్ళా తీసుకొచ్చే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే భారతదేశంలో ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం ఉందో, ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి గంగా జముని తెహజీబ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి మత సామరస్యం ఏదైతే ఉందో, దీన్ని చిన్న భిన్నం చేయడం, దీన్ని ఏదో రకంగా కుట్ర పని. ఎందుకంటే డైరెక్ట్ గా వస్తే మాతో ఎదుర్కోలేరు. డైరెక్ట్ గా వస్తే ఏం జరుగుతుంది అనేది ఆపరేషన్ సింధూర్లో మేము తెల్లం చేసేసాము. కానీ ఇంటర్నల్ గా మమ్మల్ని డిస్టర్బ్ చేసేసి, ఇంటర్నల్ వార్ ని క్రియేట్ చేసేసి, ఇంటర్నల్ గా మా మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ చేసేసి ఆ లబ్ధిని వీరు పొందాలని చెప్పేసి చూస్తున్నారు. ఇది మీరు గమనించాలి. దానికి అవకాశం ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఏ మాత్రం కూడా ఇవ్వరా? ఆర్ యు షూర్ సార్? ఎందుకంటే ఈ యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఈ మాట మీరు అంటుంటే కనుక, ఈ మాట మీరు అంటారు ఆర్ యు షూర్ అన్న పదం మీరు యూజ్ చేశారు చూడండి.
ఆర్ యూ షూర్? ఎందుకు? వై ఆర్ యూ నాట్ షూర్? ఎందుకు నో వై ఆర్ యూ ఎందుకు నాట్ షూర్? అడగాల్సి వచ్చే నో We సార్, are ఎందుకు more than అడగాల్సి 25 crores. We are more than 25 crores in this country. Why you are not sure? Very simple question. You answer me సార్ the question. మీరు yes sir, ఈ మీరు క్వశ్చన్ కి ఇంతకు సమాధానం మీరు ముందే చెప్పండి. ఇంతకు ముందే మీరు అన్నట్టుగా ఏదో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నప్పుడు ఈ యంగర్ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటువైపు ఆలోచించే అవకాశం ఉంది అనే మాట మీరు స్టార్టింగ్ లో అన్నారు. అందుకనే నేను స్ట్రెస్ చేసి అవునమ్మా, అడుగుతున్నా, అది ఆర్ యు ఖచ్చితంగా షూర్ అని. ప్రతి దాంట్లో కూడా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు మీరు మొత్తం అందరి ఆర్ యు అంటే మీరు మొత్తం సమాజాన్ని మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఎవడో ఒక్కడు చేసిన తప్పుకి ఇప్పుడు మొన్న ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు ఉంది, దాంట్లో వేరే వాళ్ళని కూడా విచారణ చేశారు, వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పేసి వచ్చింది. దాని మీద ఎక్కడైనా డిస్కషన్ వస్తుందా? ఇదే చెప్తుంది, మనం న్యాయాన్ని న్యాయంగా మాట్లాడదాం. కంప్లీట్ గా ఇస్లామోఫోబియా కళ్ళతో, లేకపోతే కంప్లీట్ గా ఇస్లాం ని బద్నాం చేద్దామన్న కళ్ళతో చూస్తే కనుక మాలాంటి వాళ్ళు కూడాను మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఒకే ఒక అంశము, తప్పు ఎవరు చేసినా గానీ తప్పే. అటువంటి వాళ్ళ వల్ల ఇస్లాంకి కూడాను డ్యామేజ్ జరుగుతుంది. అటువంటి వాళ్ళ వల్ల మాకు మేము వాళ్ళని అసలు మేము ముస్లిం, నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మీకు చెప్పాను, అటువంటి వాళ్ళని మేము ముస్లిం గానే భావించాం. అసలు దే ఆర్ నాట్ ముస్లిమ్స్. ఇక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ మొత్తం విషయం కూడాను మమ్మల్ని డైవర్ట్ చేయడానికి, మమ్మల్ని చిన్నాభిన్నం చేయడానికి, మమ్మల్ని డిస్టర్బ్ చేసి ఆ లబ్ధిని పొందడానికి పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఈ కుట్రని మనం చాలా చాకచక్యంగా మనం మాట్లాడితే కనుక ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ పై కనుక మనం ఒక క్వశ్చన్ మార్క్ కళ్ళతో కనుక మీరు చూసారనుకోండి, వాళ్ళు సక్సెస్ అయినట్టు అవుతుంది. ఇది మీరు గమనించాలి. మీరు మమ్మల్ని క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ తో నాకు చూడమాకండి. మీ సొంత అన్ననో, మీ సొంత తమ్ముడినో, లేకపోతే మీ తోబట్టుగా భావించడాన్ని చూడండి. నా సాతి భారతీయుడు అన్నట్టుగా మీరు చూడండి. గుండె చీల్చి మీ కాళ్ళ దగ్గర పెట్టేస్తాం. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. ఈ రోజున నేను మీకు స్టార్టింగ్ లో ఒక మాట అన్నా, ఇక్కడ నివసిస్తున్నటువంటి 20-25 కోట్ల మంది ముస్లింలు ఇంత గట్టిగా నేను చెప్పగలుగుతున్నానంటే, ఇంత కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతున్నానంటే, ఈ ధైర్యం నాకు ఎవరు ఇచ్చారు? ఈ ధైర్యం నాకు ఎవరు ఇచ్చారు? ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ సోదరులు ఆ ధైర్యం కల్పించారు నాకు. వీఆర్ విత్ యూ అని చెప్పేసి. ఇది దేశ గొప్పతనం. ఈ గొప్పతనాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క కుట్ర. దీన్ని రెండు వైపులా కూడాను, నేను ఓన్లీ నాట్ వన్ సైడ్ నేను చెప్పట్లేదు, ఇటు ముస్లిం యువకులు కానివ్వండి, లేకపోతే హిందూ యువకులు కానివ్వండి, ఆలోచించండి. ఆలోచించి మీరు మనం అందరం కలిసి అఖండ దేశం వైపు వెళ్దామా? ఎస్, రెడీ, కమాన్. మనకి అనేకమైనటువంటి, మీతో నాకు అనేకమైనటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చమ్మా మీతో నాకు, కానీ మీరు నా తోటి దేశస్తురాలు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మేమందరం భారతీయులం. వీఆర్ యునైటెడ్ యాజ్ అన్ ఇండియన్. మేము మతాలు ఉన్నాయి, మా కులాలు ఉన్నాయి, మాకు అనేక పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీలన్నీ మళ్ళీ లోకల్ గా మళ్ళీ చూసుకుంటాం మేము, అవన్నీ తర్వాత సంగతి. బట్ వెన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మనం నుంచుంటే కనుక వీఆర్ వన్ యాజ్ అన్ ఇండియన్స్. నేను ఇలాగే ఉంటాను, మీరు అలాగే ఉంటారు. ఇంకో పంతులు గారు వస్తారు, ఇంకో ఫాదర్ గారు వస్తారు, ఇంకో సిక్కు సోదరుడు వస్తాడు. కానీ మేము చూడటానికి డిఫరెంట్ ఆహార్యంతో కనిపిస్తాము, కానీ అల్టిమేట్ గా మేము అందరం కలిస్తేనే భారతదేశం. ఈ భారతదేశాన్ని నువ్వు హిందూవి, నువ్వు ముస్లింవి, నువ్వు సిక్కువి, నువ్వు క్రిస్టియన్వి, నువ్వు పార్సీవి అని చెప్పేసి ఎక్కడికెక్కడ డివైడ్ చేసేస్తే ఏమవుతుంది? ఈ దేశం యొక్క బలమే భిన్నత్వంలో ఏకత్వం. ఆ బలం మీదే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్ ని అన్ని వర్గాల ప్రజలు కూడాను గమనించాలనేది నా యొక్క ప్రార్థన. ఎట్లా తిప్పికొట్టడం ఎట్లా సార్? మరి దీన్ని మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఒకటే, నా గడ్డం, నా టోపీ మీకు అడ్డు కాదు, మీ బొట్టు నాకు అడ్డు కాదు. మీ ఆచార ఆహార వ్యవహారాలు ప్రతి 30 కిలోమీటర్లకు మారిపోతూ ఉంటాయి. మారిపోతుంటాయి. మీరు ఎలాగైతే ఉన్నారో మీరు అలాగే ఉండాలి. నేను ఎలాగైతే ఉన్నానో నేను ఇలాగే ఉంటాను. మీరు నన్ను గౌరవించండి, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. ఇదే సెక్యులరిజం. నేను మీ మందిరానికి రావాల్సినటువంటి అవసరం లేదు. మీరు నా మసీదుకి వచ్చి టోపీ పెట్టుకొని ఓవర్ యాక్టింగ్ చేయాల్సిన అవసరము లేదు. మీరు హ్యాపీగా మీరు ఎలాగైతే ఉన్నారో మీరు అలాగే ఉండండి. మీరు నా టోపీ ధరించి మీరు మసీదుకి వస్తే కనుక మీరు ఏమీ నన్ను గౌరవించినట్టు కాదు. లేకపోతే నేను మీ మందిరానికి వస్తే మీరు నాకు బొట్టు పెడితే కనుక నేను మిమ్మల్ని గౌరవించినట్టు ఏమాత్రం కాదు. దీన్ని ఓవర్ యాక్టింగ్ అంటారు. నేను మనస్ఫూర్తిగా
నా విశ్వాసం ఒకటి ఉంచుకొని ఊరికనే షోమైడాల్ చేసే పనులు రాజకీయ నాయకులు చేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎవరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, ఒకరిని ఒకరు గౌరవించుకోండి. ఈ దేశ సంస్కృతిలో భాగం అది. దీన్ని రాబోయే తరాలకు మనం అందించాలి. అంతే తప్పించి నువ్వు ఇలా ఎందుకున్నావు, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, నీ కమ్యూనిటీ వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే దానికి మళ్ళీ కౌంటర్ క్వశ్చన్ వచ్చింది. ఆయన్ని చంపింది ఎవరు, ఈయన్ని చంపింది ఎవరు, ఈయన్ని చంపింది ఎవరు, దీనికి స్టాప్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. కాబట్టి ఒకళ్ళని ఒకళ్ళు మనం కించపరచుకోవడమో లేకపోతే ఒకళ్ళని ఒకళ్ళు మనం క్వశ్చన్ చేసుకోవడం కన్నాను, ఒకరు ఒకరు కలిసి మనం ఏ అంశాలపై మనం ముందుకు అడుగు వేయగలము. ఈ రోజున అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ భారతదేశంలో అనేకమైనటువంటి అంశాలు. యువత పెడదవ పడుతుంది. యువత అన్న యువతలో హిందూ యువత ఉందా, ముస్లిం యువతనే ఉందా, లేకపోతే క్రైస్తవుల యువత ఉందా? ఈ రోజున డ్రగ్స్ లేదంటే గంజాయి ఇటువంటి మాదక ద్రవ్యాలకి వాళ్ళందరూ కూడా అలవాటు పడుతున్నారు. ఇది కామన్ ఇష్యూ కాదా? ఇది కామన్ ఎజెండా కాదా? ఈ ఎజెండాపై మనం అందరం కలిసి పనిచేసుకోలేమా? మన భారతదేశం అభివృద్ధి కోసము మనం అందరం కలిసి పనిచేసుకోలేమా? ఇటువంటి అంశం ఎక్కడైతే మనం యునైటెడ్ అవుతామో అటువంటి అంశాలు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నా యొక్క దీన్ని మనం ముగిద్దామా. 19th డిసెంబర్ 1927 నేను అనేక రోజుల నుంచి నేను ఒక డిమాండ్ చేస్తున్నాను. దాదాపు 7-8 సంవత్సరాల నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. ఒక రెండు పర్సనాలిటీస్ గురించి మీకు చెప్తాను. ఒక ఆయన పేరు రామ్ ప్రసాద్ బిస్మిల్, ఒక ఆయన పేరు అష్ఫాకుల్లా ఖాన్. వీళ్ళు ఇద్దరు కూడాను ఫ్రీడమ్ ఫైటర్స్ అండి. కాకోరీలో జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ లో వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి 1900 సంవత్సరంలో అష్ఫాకుల్లా ఖాన్ పుడతాడు. కేవలం 27 సంవత్సరాల యువకుడు అతను. 27 సంవత్సరాల యువకుడు. అష్ఫాకుల్లా ఖాన్ ఎవరంటే, అష్ఫాకుల్లా ఖాన్ వల్లనే నేను ఇన్స్పైర్ అయ్యాను అని చెప్పేసి షహీద్ భగత్ సింగ్ చాలా ఓపెన్ గా లెటర్ రాసి మొత్తం ప్రపంచానికి తెలియజేశాడు. అతను అష్ఫాకుల్లా ఖాన్. ఈ రోజున అష్ఫాకుల్లా ఖాన్ నేను మీకు చెప్పేంత వరకు మీకు అష్ఫాకుల్లా ఖాన్ తెలుసా? మీకు తెలియదు. ఫ్రాంక్ గా మాట్లాడదాం, తెలియదు. కానీ భగత్ సింగ్ తెలుసా? భగత్ సింగ్ తెలుసు, అందరికీ తెలుసు భగత్ సింగ్. నేనేమంటానంటే, ఈ అష్ఫాకుల్లా ఖాన్ ఎందుకు అంత త్యాగం చేశాడు అనేది యువతలోకి తీసుకెళ్తే, అరే ముస్లిం సమాజం నుంచి ఇన్ని త్యాగాలు ఉన్నాయా అనేది హిందువులు కూడా ఆలోచిస్తారు. అదే విధంగా ముస్లిం యువకులకి తెలుస్తుంది, అరే నా పూర్వీకులు ఇన్ని త్యాగాలు చేసి తీసుకొచ్చారా ఈ స్వతంత్రాన్ని, మళ్ళా దీన్ని కాపాడాల్సిన బాధ్యత నాది కాదా అని చెప్పేసి 1927 డిసెంబర్ 19వ తారీఖున వీళ్ళు ఇద్దరిని కూడాను, రామ్ ప్రసాద్ బిస్మిల్ ని, అష్ఫాకుల్లా ఖాన్ ని. రామ్ ప్రసాద్ బిస్మిల్ ని అప్పట్లో చెప్తారు, నువ్వు ముస్లింని నువ్వు చేరదీస్తున్నావు అని చెప్పేసి అడిగితే, నాకు ఇక్కడ హిందూ ముస్లిం అనేది ఇంపార్టెంట్ కాదు, ఈ దేశం కోసం అతను మాట్లాడుతున్నాడా లేదా, ఈ దేశం యొక్క మాతృభూమి కోసం అతను చేస్తున్న త్యాగం ఏంటి అనేది నేను చూస్తాను, నాకు అతనితో రిలీజన్ తో నాకు సంబంధం లేదంట. అదే విధంగా అష్ఫాకుల్లా ఖాన్ చెప్తారు, అతను ఒక బ్రాహ్మణు, అతనితో పాటు నీకేంటి అంటే, నాకు బ్రాహ్మణ ఇంకోట నాకు అనవసరం, నా దేశం నా మాతృదేశంపై దండయాత్ర చేసిన వచ్చిన వాళ్ళకి నేను కలిసి నేను యాజ్ ఏ ఇండియన్ గా నేను కలిసి పోరాడతానని చెప్పేసి ఇద్దరు కలిసి పోరాడి 1927 డిసెంబర్ 19వ తారీఖున ఇద్దరిని కూడాను ఉరికంబం ఎక్కిచ్చేస్తారు. ఇది ఒక మత సామరస్యానికి చిహ్నం. నేను చేస్తున్న డిమాండ్ ఏంటంటే, కమ్యూనల్ హార్మనీ డేగా ఆ రోజుని ప్రకటించండి. డిసెంబర్ 19th ని కమ్యూనల్ హార్మనీ డేగా ప్రకటించండి. వీళ్ళ యొక్క త్యాగాన్ని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లాస్ట్ లో ఒక్క మాట చెప్తాను, నేను వీళ్ళ గురించి చెప్తుంటే నాకు గూమ్స్ బంప్స్ వస్తాయి. మీరు అష్ఫాకుల్లా ఖాన్ ని ఉరి తీసేటప్పుడు అతనికి అడుగుతారు, నీ యొక్క ఆఖరి కోరిక ఏంటి అని చెప్పేసి అడిగితే అతను చెప్పినటువంటి సమాధానము ఈ రోజు కూడాను నాకు కళ్ళెమ్మటి నీళ్ళు తెప్పించేది. అతను చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఏ మతాన్ని అయితే నేను విశ్వసిస్తున్నానో ఆ మతం అయితే పునర్జన్మపై విశ్వాసం లేదు, కానీ ఒకవేళ నాకు కనుక పునర్జన్మను ఇస్తే కనుక నేను ఇంకోసారి ఉరి ఎక్కడానికి నేను సిద్ధం అని చెప్తాడు తల్లి. అటువంటి వీరుల యొక్క వారసులం మేము. మమ్మల్ని దయచేసి ఆ కళ్ళతో చూడమాకండి, ఆర్ యు షూర్ అని చెప్పేసి అడగమాకండి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.